అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం మంచి విషయం మాట్లాడుకుందాము. అదేంటంటే నిన్న మాట్లాడుకున్నాం కదా నిన్నటి వీడియోలో. ఫోను, టీవీ చూస్తూ ఉండడం వల్ల ఆహ్, ఒక రకంగా ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కి దూరం అయ్యాను అనని చెప్పాను కదా! ఎందుకు అలా అన్నానంటే, ఇప్పుడు ఆటోమేటిక్‌గా మీరు అబ్జర్వ్ చేసుకుంటే నాలాంటి సిస్టర్స్ ఎంతోమంది ఉండుంటారు. ఆహ్ ఫోను చూస్తూ ఉండడం వల్ల అలా చూస్తూనే ఉంటాము. ఒకటి అది మనకు అవసరం ఉన్నా, లేకపోయినా చూస్తూనే ఉంటాం. అలా టైం వేస్ట్ అయిపోతుంది. టైం వేస్ట్ అవ్వడంతో మనకి అవసరమైన పనులు టయానికి చేయలేము. లేకపోతే ఆహ్, ఏవైనా సరే ఒకవేళ చిన్న చిన్న అవసరాలైనా లేకపోతే అయి అంత ఇంపార్టెంట్ కాకపోతే ఖచ్చితంగా స్కిప్ చేస్తాము. ఎవ్వరో ఒకళ్ళు నాలాగా స్కిప్ చేసుంటారు. ఒకసారి ఆలోచించుకోండి. అవునా కదా! ఇప్పుడు ఫ్రెండ్స్‌తో కూడా మాట్లాడము, ఫ్యామిలీతో కూడా మాట్లాడమంటే పూర్తిగా మాట్లాడడం మానేస్తామని కాదు. జస్ట్ ఓకే. అంతకుముందు అదే ఫోను ఇది లేనప్పుడు చూడండి ఎంతసేపు మాట్లాడుకుంటాం పక్క పక్కన కూర్చొని, లేకపోతే ఫోన్లు చేసుకున్నప్పుడైనా. కానీ అలా రీల్స్ చూస్తూనో, వీడియోస్ చూస్తూనో అలా గడిపేసేసి ఏదో పొడి పొడిగా సమాధానం చెప్తాం. అవునా కదా! పొడి పొడిగా సమాధానం చెప్పినప్పుడు ఆటోమేటిక్‌గా మన రిలేషన్ అంతగా ఉండదు కదా! అవునా కదా! ఆ! అలాగే పిల్లలకి అవసరమైనయి చేయము. మనకు అవసరమైనయి చేసుకోము. ఎంతసేపు పిల్లలనే కాదు మనకు అవసరమైనయి కూడా. శుభ్రంగా రెడీ అవ్వాలనో, లేకపోతే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలనో, మనం మంచి ఫుడ్ తినాలనో, లేకపోతే ఓకే. మనకు నచ్చిన పని ఏదైనా చేయడమో, ఇలాంటివి కూడా వదిలేస్తూ ఉంటాము. అవునా కదా చెప్పండి? ఆటోమేటిక్‌గా. అవి ఒకటి అయితే ఫోను చూస్తూ ఉండడం వల్ల కళ్ళు ఎంత స్ట్రెయిన్ అయిపోతాయి. కళ్ళు అలిసిపోతాయి. మన మొహం పీక్కుపోతుంది. ఆహ్, ఆహ్, ఇలా ఉన్న ఫీలింగ్ వచ్చేసిద్ది. ఒక రకమైన లేజీనెస్ అనుకోవాలా? లేకపోతే డల్‌నెస్ అనుకోవాలా? అలాగా. అలాగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు చిన్న నొప్పిని కూడా భరించలేము. చిన్న ఆలోచనను కూడా భరించలేము. మళ్ళీ ఫోను మీదకే మనసెళ్ళిపోయిద్ది. అలా కాకుండా మనల్ని మనం యాక్టివ్‌గా ఉంచుకోవడం కోసం ఏదో ఒక పని మనం వదిలేసిన పనులే మళ్ళీ నిదానంగా మొదలుపెట్టడానికి ప్రయత్నిస్తే గనక ఖచ్చితంగా మనం యాక్టివ్‌గా ఉంటాము. కానీ చేయాల్సిందేంటి? ఫోను చూడడం అనేది తగ్గించేయాలి. అది ఒక్కసారిగా అవ్వదు. అంటే దానికి ఇంక అలవాటు పడిపోయినప్పుడు కానీ ఖచ్చితంగా అయితే ప్రయత్నించాలి. ప్రయత్నించాలి అనంటే నేను ఫోను చూడకూడదు అంటే అవ్వదనమాట. మనల్ని మనం డైవర్ట్ చేసుకోవాలి. ఏదో ఒక పనిలో మన మనసుని లగ్నం చేసుకోవాలి. అది మీకు ఇష్టమైనది ఏదైనా సరే ఏదైనా నేర్చుకోవడమా, లేకపోతే మీరు వదిలేసిన మీ హాబీస్‌ని మొదలుపెట్టడమా, ఇలాగనమాట. ఏదో ఒకటి మీరు చేస్తూ ఉంటే చూడండి ఒకరోజు కష్టం అనిపిస్తుంది, 2 రోజులు కష్టం అనిపిస్తుంది. లేదా ఒకరోజు, 2 రోజులు చేస్తారు. మళ్ళీ థర్డ్ డే రాగానే మళ్ళీ ఫోను మీదకి మనసెళ్ళిపోతుంది. కానీ కాదు. మనల్ని మనం మార్చుకోవాలి. మనము ఇంత ముందులాగా యాక్టివ్‌గా ఉండాలి అంటే గనుక ఖచ్చితంగా ప్రయత్నించాల్సిందే. ఆహ్, ఇవన్నీ నేర్చుకోవడానికి సాధన చేయాల్సిందే. మనకి తెలుగులో సామెత కూడా ఉంది కదండీ! సాధనమున పనులు సమకూరు ధరలోన అని. అదేవిధంగా మనం చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఉంటాము. నేను ఫెయిల్ అయ్యాను. అలాగే ఫెయిల్ అవుతూనే ఉన్నాను. కానీ వదలట్లేదు. ఎందుకంటే ఎలా అయినా కానీ నేను బెటర్ అవ్వాలి. నాకు నేను బెటర్ అవ్వాలి. ఒకళ్ళ కోసం కాదు, లేకపోతే ఇంకేదైనా కాదు. నాకు నేను బెటర్ అవ్వాలి. నాకు నేను హుషారుగా ఉండాలి. నాకు నేను ఇలా డల్‌గా ఉండడము, వంపుగా ఉండడము, బద్ధకంగా ఉండడం నాకస్సలు నచ్చట్లేదు. అలాంటప్పుడు మరి నేను ఏదో ఒకటి నేర్చుకోవాలి కదా! మన పెద్దవాళ్ళు ఆహ్, ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. ఇంతకుముందు నేనేమనుకునేదాన్ని వీళ్ళకేం పని లేదు. ఇంట్లో అస్సలు ఖాళీగా ఉండరు. మన అమ్మమ్మలు, ఆహ్, నానమ్మలు
సరే వాళ్ళు కష్టపడినన్ని రోజులు కష్టపడ్డారు కదా, ఇంకా పిల్లలు చూసుకుంటున్నప్పుడు మంచిగా ఉండాలి కదా అని అనుకునేదాన్ని. అంతే కదా, మా అమ్మమ్మతో నేను అలాగే వాదించేదాన్ని కూడా. సైలెంట్గా ఉండొచ్చు కదా అమ్మమ్మ, ఊరికే ఎందుకు అవి ఇవి చేస్తూ ఉంటావు అని. మా అత్తగారిని నేను అమ్మమ్మ అని పిలుస్తుంటాను. ఆవిడ కూడా ఇప్పుడు లేరు. ఆవిడ కూడా ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుందన్నమాట. అప్పుడు నేను వీళ్ళకి అస్సలు ఖాళీగా ఉండడం చేత కాదు. వీళ్ళకి అసలు ఖాళీగా ఉండడం చేత కాదు, ఏదో ఒకటి పనులు చేస్తూ ఉంటారు అని అనుకునేదాన్ని మనసులో. వాడికి డైరెక్ట్‌గా కూడా చెప్పేదాన్ని, మీకేం ఖాళీగా కూర్చోడం అస్సలు చేత కావట్లేదా ఏంటి? ఏదో ఒకటి తింటూనో లేకపోతే అలా టీవీ చూస్తూనో కూర్చోవచ్చు కదా అని చెప్పేదాన్ననమాట. తర్వాత తర్వాత నాకు అనుభవంలోకి వచ్చిన తర్వాత కదా నాకు అర్థమయ్యింది. అలా ఖాళీగా కూర్చోవడం నిజంగా కరెక్ట్ కాదండి, ఆరోగ్యపరంగా కానీ. శారీరక ఆరోగ్యానికి మంచిది కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా అస్సలు మంచిది కాదు. మానసిక ఆరోగ్యానికి ఎందుకు మంచిది కాదు అని అంటే మనం అవన్నీ వదిలేస్తూ రావడం వల్ల ఆటోమేటిక్ ఇలా మంపుగా అవుతున్నామా? మంపుగా అయినప్పుడు దేని మీద మనసు వెళ్ళదా? మనసు వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే ఒక నిరాశ మనల్ని ముంచేసిద్ది కదండి. నిరాశలో మనకి దేని మీదైనా ఆశ ఉంటుందా? లేదు కదా. ఇలా అలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. అలాగే ఓకే, మనమేమి ఏమైనా నేర్చుకొని సంపాదించక్కర్లేదు, లేకపోతే కొన్ని బహుమతులు పొందక్కర్లేదు. మనకు మనం అయితే తిరిగి పొందొచ్చు కదా. అది ముగ్గులు నేర్చుకోవడము, లేదంటే మనకి రానివి ఏవైనా సరే పాటలు నేర్చుకోవడము, చిన్న చిన్న డాన్స్ స్టెప్పులు నేర్చుకోవడము, లేదంటే కొత్త కొత్త వంటలు నేర్చుకోవడము. ఇలా అంటే ఇప్పుడు చదువుకున్న పిల్లలనుకో, జాబ్స్ చేసేవాళ్ళనుకో వాళ్ళకి తగ్గి వాళ్ళు నేర్చుకోవచ్చు, యాక్టివ్‌గా ఉండొచ్చు. ఇప్పుడు నాలాగా బేసిక్ ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు సడన్‌గా వెళ్ళి కంప్యూటర్‌కి సంబంధించిన కోర్సెసో లేకపోతే పెద్ద పెద్ద డిగ్రీలు అయితే చేయలేం కదా. ఇప్పుడు ఒకవేళ ఉన్నా కానీ నాకు మళ్ళీ అనిపిస్తుంది, అబ్బా ఇవన్నీ వదిలేసి వెళ్ళి పిల్లలకి అవసరమైనవి వదిలేసేసి ఏం చదువుకుంటాంలే అనిపిస్తుంది. ఆ ఆలోచన నుంచి కూడా నిజంగా నేను బయటపడడానికి ప్రయత్నిస్తున్నాను. ఏదైనా నేర్చుకోవాలి అని అయితే బలంగా ఉంది. సాధన చేస్తాను ఖచ్చితంగా. చిన్న చిన్నవైనా సరే నేర్చుకుంటానండి. నాతో పాటు ఎంతమంది మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించి మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నారో నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. వాసుదేవ.